వెల్కమ్ టు హార్టీ వ్లాగ్స్. ఇంట్లోనే ఈజీగా బనానా కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. అది కూడా ఓవెన్ లేకుండా, మైదా యూజ్ చేయకుండా సాఫ్ట్ అండ్ స్పాంజీ బనానా కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా 2 బాగా పండిన బనానాస్ తీసుకొని ఇలా చూపిస్తున్నట్లు బాగా స్మాష్ చేసుకోవాలి. ఇందులో 2 ఎగ్స్ వేసుకొని అందులోనే 1 కప్పు పంచదార, 1/3 కప్ ఆయిల్ ప్లేస్లో మీరు ఘీ, బటర్ ఏదైనా యూజ్ చేయొచ్చు. 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని ఈ పంచదార మొత్తం కరిగేటట్లు బాగా బీట్ చేసుకోవాలి. అసలు పంచదార అనేది లేకుండా మొత్తంగా కరిగిపోవాలి. ఇలాంటి విస్కర్ సహాయంతో బాగా బీట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇలాంటి జల్లెడ తీసుకొని అందులో 1.5 కప్పు గోధుమ పిండి, నేను మైదా యూజ్ చేయట్లేదండి, మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు, వేసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల దానిలో ఏమీ లంప్స్ లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలా జల్లించుకున్న పిండిలో 2 స్పూన్ల వరకు కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని వీటన్నింటినీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఓవర్గా మిక్స్ చేయవద్దు. ఇప్పుడు ఇలాంటి బేకింగ్ ట్రే తీసుకొని ఇందులో ఘీ ఆర్ బటర్ గ్రీజ్ చేసుకొని అందులో బటర్ పేపర్ కూడా యాడ్ చేసుకొని చూపిస్తున్నట్టు ఈ బ్యాటర్ అంతా వేసేసి లంప్స్ లేకుండా ఒకసారి కిందకి తట్టాలి. ఇలాంటి ట్రే లేని వాళ్ళు ఒక రెక్టాంగిల్ షేప్లో ఉన్న గిన్నెలో ఏవో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఏదైనా పాత్ర వెడల్పుగా ఉన్నది పెట్టుకొని అందులో సాల్ట్ చూపిస్తున్నట్లు వేసేసుకొని ప్రీహీట్ చేసుకొని ఈ కేక్ మౌల్ని అందులో పెట్టేయడమే. అంతేనండి. ఒక 30 మినిట్స్ తర్వాత టూత్ పిక్ పెట్టి చూస్తే క్లీన్గా రావాలి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇప్పుడు బటర్ పేపర్ని రిమూవ్ చేసి పీసెస్ కింద కట్ చేసుకోవడమే.